హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్విత అడప వ్లాగ్స్. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ ఏం చేయాలనుకుంటున్నారా? ఈజీ రెసిపీ ఒకటి చెప్తాను, అది కూడా టేస్టీ అండ్ హెల్దీ అనమాట. ఏం కాదు, అటుకులు ఉంటాయి కదా ఇంట్లో, అటుకులు ప్రతి ఒక్కరికి అటుకులు ఉంటాయి నాకు తెలిసి. అయితే అటుకులతో అటుకులు మిక్చర్ అయితే చేసి ఇవ్వండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే చేసి పెట్టండి, పిల్లలు హ్యాపీగా తింటారనమాట. సో ముందు ఏంటంటే నూనె ఆయిల్ హీట్ చేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అటుకులు వేసుకోవాలి. అప్పుడే అటుకులు బాగా ఫ్రై అవుతాయి అనమాట. అటుకులు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లోని కొంచెం గుళ్ళు ఉంటాయి కదా, వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కూడా సేమ్ ఇందులోకే తీసేసుకోవాలి. హీట్ అవ్వకుండా అటుకులు వేసామంటే ఆయిల్ పీల్చేస్తే అటుకులు ఫ్రై అవ్వవు అనమాట. అందుకని చెప్పి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే అటుకులు వేసుకోవాలి. అటుకులు ఫ్రై అయిపోయిన తర్వాత గుళ్ళు వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. ఇవి రెండు ఫ్రై చేసుకోవడమే, మిగిలినవన్నీ ఇంకా కట్ చేసి పెట్టుకుని కలిపేసుకుని రెండింటిని ఫ్రై చేసాక పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసుకోండి. మిగిలిన ఆయిల్ ఏమైనా ఉంటే అట్లకి అబ్జర్వ్ అయిపోతాయి అందుకు. సరే, తర్వాత వీటిని రెండింటిని మిక్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉప్పు కారం మనకి రుచికి సరిపడా వేసుకోవాలన్నమాట. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర, టమాటా, ఆనియన్, ఇంకా చిన్నగా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇంకా మీ ఇంట్లో కీరా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు కీరా తినరు, సో అందుకని చెప్పి నేను కీరా అయితే వేయలేదు. ఇవన్నీ వేసుకుని కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలన్నమాట. చాట్ మసాలా ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి, ఒక చిటికుడు అన్నట్టు, కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. కొంచెం చిటికుడు అంటే చిటికుడు గరం మసాలా కూడా వేసుకుని ఒక హాఫ్ లెమన్ పిండుకున్నాను. మీకు ఇంకా పులుపు కావాలంటే ఇంకొక హాఫ్ అంటే ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. నేను తక్కువే కాబట్టి లెమన్ అయితే హాఫ్ పిండాను. ఒక్కొక్కరికి పులుపు ఎక్కువ తింటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది అనమాట. ఇవంతా మిక్స్ చేసేసుకోవాలి, బాగా చేతితోనే మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట, ముద్ద కింద అవ్వేలాగా చేసుకోవాలి. అలా చేసుకుని పిల్లలకి సర్వ్ చేసేసుకోండి. ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. అటుకులు ఉన్నప్పుడు అటుకులతో ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం పెద్ద టైం ఏం పట్టదు, క్విక్గా ఒక 5 minutesలో అయితే అయిపోతుంది ఈ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.